హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ Premi456. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి మన ఛానల్ తరపున. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చూద్దామండి నా స్టైల్లో. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి బాస్మతి రైసు ఒక గ్లాస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి. 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా దాన్ని కూడా కడిగి ఉంచుకొని కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి వేసి బాగా కలిపేసానండి. నేను తక్కువగా వాడతాను ధనియాల పొడి, కొంతమంది కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకుంటారు. 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చండి. ముక్కలకి బాగా అందేటట్టు అంతా కలిపి ఉంచుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకేసారి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ముక్కలకి బాగా అందాలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ వచ్చాను. ఇందులోనే ముక్క బాగా ఊరిపోతుందండి. ఇలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది కర్రీ టేస్టీగా. కాకపోతే మా వారు తొందర పెడుతున్నాడు, అందుకని తొందరగా చేసేస్తున్నానండి. 2 స్పూన్ల మిరప్పొడి, కారం, మేమైతే మిరప్పొడి అంటాము, కారం, ఒక 3 స్పూన్ల పెరుగు. ప్రాంతాన్ని బట్టి భాష మారుతూ ఉంటుంది కదండి. 3 స్పూన్ల పెరుగు అయితే టేస్ట్కి బాగుంటుందండి. పెరుగు వేస్తే టేస్ట్ కోసం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూను. మొత్తం బాగా కలిపేయాలండి. కొత్తిమీర అరకట్ట బాగా కట్ చేసి ఉంచుకున్నాను, దాన్ని కూడా ఇందులో వేసి కలిపేసానండి. చూడండి కలర్ చూడడానికి ఎంత బాగుందో. అంతా కలిపేసి ఇలా పెట్టేశానండి పక్కన. ఇలా కనుక ఒక్కసారి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఒక 6 పచ్చిమిరపకాయలు, నేను కుండలో చేస్తానండి, అందుకని స్టవ్ పై కుండ పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కిపోయింది. 3 చెక్క లవంగాలు, 3 యాలక బుడ్లు వేశాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసి వేసానండి. దూరగా వేయించాలి, కుండ కదండి తొందరగా మాడిపోతుంది, అందుకని వేయిస్తూనే ఉండాలి. పచ్చిమిర్చి కూడా వేసేసాను. మాడిపోకుండా అడుగంటకుండా తిప్పుతూ ఉన్నానండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే అప్పుడు మనం టమోటాలు వేసుకోవచ్చండి. ఒక చిన్న సైజు టమోటాలు 5 కట్ చేసి వేసుకున్నాను. పుదీనా ఇందులోనే బాగా మగ్గిపోవాలండి. టమోటా మెత్తగా అయిపోవాలి, అప్పుడే మన బిర్యానీ అనేది టేస్ట్ బాగా కుదురుతుంది. అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసానండి. అంతా కలిపేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పక్కన ఉంచుకున్నది ఇందులో వేసేసి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిపేసి వేయించాలండి. ఉప్పు తక్కువగా ఉంది, అందుకని కొద్దిగా ఉప్పు వేసానండి టేస్ట్ చూసి. ఇందులోనే సగం అంతా కుక్ అయిపోతుందండి.
చికెన్ బాగా మెత్తబడేంత వరకు ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేయాలి. చూడండి ఇప్పుడు మనకు ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. సుమారుగా ఉడికిపోయిందండి ఇందులోనే. ఇప్పుడు ఒక్కొక్క ముక్కలన్నీ తీసి ఒక్కొక్కటిగా పక్కన ఉంచుకోవాలండి. నెయ్యి కూడా 3 స్పూన్లు వేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది. ఒక్కొక్క ముక్క తీసేసి అన్నీ పక్కన ఉంచేసుకున్నానండి నేను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసానండి. మొత్తం 4.5 గ్లాస్ వేసాను వాటరు. కుత అని ఉడికేటప్పుడు మనం రైస్ వేసుకోవాలండి. రైస్ వేసేసి బాగా అంతా తిప్పేసేయాలి, కలిపేసి. మన చికెన్ అయితే పక్కన ఉంచేసుకున్నానండి. దాన్ని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. దాని తర్వాత చికెన్ పీసులు కూడా అందులో వేసేయాలండి. ఆల్రెడీ మనకు సగం ఉడికిపోయి ఉంటాయి చికెను మెత్తగా. ఇంకా మిగతా సగం ఈ రైస్లో ఉడికితే ఈ ముక్క టేస్టు ఆ రైస్కి బాగా పట్టుకుంటుందండి. అప్పుడే బిర్యానీ రుచిగా ఉంటుంది. అంతా బాగా కలిపేసి కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. నేను ఫుడ్ కలర్ వాడనండి. ఎండుమిరపకాయలు కూడా నేను మిక్సీలో వేసుకుంటాను. ఫుడ్ కలర్ అయితే అస్సలు నచ్చదు నాకు. అందుకని ఎక్కువ కలర్ అయితే లేదండి. నిమ్మకాయ సగం ఉప్పు పిండి వేసేసానండి. నిమ్మకాయ వేయడం వలన రైస్ మెత్తబడకుండా పలుకుల్లాగా వస్తుంది రైసు. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు కొంచెం మనం మంట తగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టేసేయాలండి. ఆలోపు మనము రైతా పక్కన తయారు చేసుకోవాలండి. ఇక్కడంతా నేను కట్ చేసుకున్నాను. పెరుగు, ఉల్లిపాయలు, ఒక టమోటా, అంతా దోసకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి రైతా. చూడండి మన బిర్యానీ అయితే రెడీ అండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, Prami456. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి మన బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు మనకు రైతాతో వడ్డించుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కలర్ఫుల్గా మన బిర్యానీ రెడీ. ఏముందండి ఇంకా మన రైతాతో వడ్డించేసుకోవడమే. Please subscribe my channel Prami456.